నర్మదా నది తీరాన ఉన్న పవిత్ర ద్వీపం ఓం అక్షర రూపంలో ఉంటుంది. ఆ ద్వీపాన్ని మందాత పర్వతం అంటారు. ఈ పవిత్ర స్థలంలోనే భగవంతుడు పరమేశ్వరుడు తన దివ్య రూపమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. చాలా కాలం క్రితం సూర్యవంశానికి చెందిన మహాధర్మాత్ముడైన రాజు మందాతుడు న్యాయంగా పాలన చేస్తూ తన ప్రజల పట్ల కరుణ చూపుతూ ఉండేవాడు. కానీ అతని మనసులో ఒక కోరిక ఉండేది, పరమేశ్వరుని సాక్షాత్కారం పొందాలని. దీనికోసం రాజు తన రాజ్యాన్ని విడిచి నర్మదా నది తీరం వద్దకు వెళ్ళి గాఢమైన తపస్సు ప్రారంభించాడు. అనేక సంవత్సరాలు ఓం నమ శివాయ అని జపిస్తూ భగవంతుడిని ధ్యానం చేశాడు. మందాతుడు భక్తి చూసి పరమేశ్వరుడు ప్రసన్నమై ఓ రోజు అతను ముందు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి కాంతితో మొత్తం ద్వీపం ప్రకాశించింది. ఆ కాంతి రూపం వల్ల ఆ ద్వీపం ఓం ఆకారాన్ని దాల్చింది. శివుడు ఇలా అన్నాడు, మందాత, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. ఇక నుండి నేను ఇక్కడే ఓంకారేశ్వర రూపంలో నిత్యవాసం చేస్తాను అని అన్నాడు. రాజు ఆనందంతో శివుని పాదాలకు నమస్కరించాడు. ఆ స్థలం అప్పటి నుంచి పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కొంతకాలం తర్వాత దేవతలు దానవుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. దానవులు అధిక శక్తి పొందడంతో దేవతలు ఓడిపోయి భయాందోళనకు గురయ్యారు. వారు నర్మదా తీరం వద్దకు వచ్చి భగవంతుడిని ప్రార్థించారు. దేవతలు విన్నపం విన్న శివుడు మరలా జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై దానవరాజును సంహరించాడు. లోకంలో శాంతిని నెలకొల్పాడు. ఈ రూపమే మమలేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందింది. ఇది నర్మదా తీరానికి ఎదుట ఒడ్డున ఓంకారేశ్వరునికి సమీపంలో ఉంటుంది. ఇరువురు లింగాలు ఓంకారేశ్వర మరియు మమలేశ్వర శివుని ఆత్మ మరియు శరీరాన్ని సూచిస్తాయి. అన్యోన్యతను, ఐక్యతను ప్రతిబింబిస్తాయి. పరమశివుడు ఇలా అన్నారు, ఎవరైతే శ్రద్ధతో భక్తితో ఇక్కడికి వచ్చి నన్ను ఆరాధిస్తారో వారు పాపాల నుంచి విముక్తి పొందుతారు, మోక్షాన్ని సాధిస్తారు అని. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఓంకారేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు. నర్మదా నది తీరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం శివుని దివ్యశక్తితో నిండినది. ఓంకారేశ్వర అంటే పేరులో ఓం అంటే సృష్టి శబ్దం, ఈశ్వర అంటే భగవంతుడు, అంటే సృష్టి మొదలు నుండి అంతం వరకు వ్యాప్తి చెందే శబ్దరూపం. పరమేశ్వరుడు ఇక్కడే స్థిరమైనాడు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం, ఆరాధన ద్వారా జీవితం పవిత్రమవుతుంది, మనసు ప్రశాంతమవుతుంది, భక్తికి ఫలితం దొరుకుతుంది.